హాయ్ అండి, నమస్తే అండి. సో ఇది ఆల్రెడీ స్టిచ్ చేసేసిన బ్లౌజ్కి కూడా చేసుకోవచ్చు. నేనైతే యాక్చువల్గా బ్యాక్ పార్ట్కి స్టిచ్ చేసి చూపిస్తున్నాను. సో ఇదేంటంటే మనం ఒక స్క్వేర్ ముక్కలు తీసుకుని రెడ్ దాన్ని మనం ఇలాగ ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా ముందు ప్రిపేర్ చేసేసుకొని, నేను ఆల్రెడీ అటువైపు కుట్టేసాను, రెండో వైపు మాత్రం చూపిస్తున్నాను అనమాట. సో అలా కుట్టేసిన తర్వాత ఆల్రెడీ దీనికి ఏదైతే బార్డర్ ఉందనమాట ఈ బ్లౌజ్కి, సెకండ్ బార్డర్ ఉంటుంది కదా, ఒక పెద్ద బార్డర్ ఒక చిన్న బార్డర్ ఇస్తారు కదా, ఆ చిన్న బార్డర్ని ఇలాగ మనం బెల్ట్లా తయారు చేసేసుకొని దాని మీద కుట్టేసుకోవడమే. ఆ రెడ్ డాట్ల మీద ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్కి కూడా ఇది నేను యాక్చువల్గా చెప్పాలనుకుని చేశాను. బట్ నాది ఆల్రెడీ కొత్త బ్లౌజ్ కాబట్టి నేను ముందు బ్యాక్ చూపిస్తున్నాను అనమాట. మనం స్టిచ్ చేసిన బ్లౌజ్కి అయితే మనం భుజం నుంచి స్టార్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఇది ఏంటంటే అదే సారీలో కొంచెం ముక్క తీసుకొని, బార్డర్లో ముక్క అయినా లేదంటే ఇంకేదైనా ఎక్స్ట్రా ముక్క ఉంటే దీన్ని మనం ఇలా మధ్యలో అడ్డుగా వేసేది. సో అయిపోయిన తర్వాత మనకు బ్లౌజ్ మొత్తం ఇలా వస్తుంది అనమాట. చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి, చాలా అందంగా వచ్చింది. సింపుల్గా మన దగ్గర ఉన్న చిన్న చిన్న ముక్కలతోనే మనం చక్కగా ఇలా డిజైన్ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.